ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. రమ్మగారు, మనము సత్ప్రవర్తన కలిగిన భక్తుల కథలు చెప్పుకుంటూ ఉన్నాం కొంతమంది. అందులో భాగంగా ఏదైనా ఒక కథ. అదే సత్ప్రవర్తనే అన్నిటికంటే ముఖ్యమైనది. అంతే, మిగిలింది ఏది కాదు. నువ్వు స్తోత్రం చదివావా, పారాయణ చేసావా అక్కర్లే, ప్రవర్తన బాగుందా లేదా అనేది ఇంపార్టెంట్. పూర్వం ఒక రాజుగారు ఉండేవారట. అయితే ఈ రాజుగారికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ పిల్లాడికి చదువు వయసు వచ్చాక, అంటే 5-7 సంవత్సరాలు అట్లా వయసు వచ్చాక రాజు రాణి ఏమనుకున్నారంటే, మన పిల్లాడిని చక్కగా చదివిద్దాం, సాధువు దగ్గర చదివిద్దాం. వాడు పెద్దవాడు అయ్యాక వాడు సాధువు అవుతాడో రాజు అవుతాడో వాడే డిసైడ్ చేసుకుంటాడు. మహాత్ముల దగ్గర, మామూలు గురువుల దగ్గర చదువు కాదు, సాధువుల దగ్గరే చదివించాలి. అప్పుడు వాడు సాధువైనా అవుతాడు లేదా రాజు అయినా అవుతాడు అని భావించారు. సరే, ఇలా ఆలోచించుకుంటూ ఉండగా ఏమైందట, సరిగ్గా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఈ రాజుగారి అంతఃపురంలోకి ఒక దొంగ ప్రవేశించాడు. వాడు పక్కన నిలబడి విన్నాడు. ఏమనుకున్నాడు, ఓహో వీళ్ళు ఇలా చేద్దామనుకుంటున్నారు, తర్వాత ఏం చేస్తారో చూద్దామనుకున్నాడు. వాడు వింటున్నాడు. రాజు అన్నాడు, మరి ఇప్పుడు రాణిగారు అంది, కాదండి సాధువులు ఎవరో, మంచివాళ్ళు ఎవరో, చెడ్డవాళ్ళు ఎవరో మనకు ఎలా తెలుస్తుందంటే, అలా కాదు, మనకు సమీపారణ్యంలో 4 చాలా గొప్ప సాధువులు ఉన్నారు. వాళ్ళు చక్కగా తపస్సు చేసుకుంటూ ఉంటారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్తా. వాళ్ళలో ఎవరు చాలా అద్భుతంగా అనిపిస్తే ఆయన దగ్గర మన పిల్లాన్ని శిష్యరికం చేరుద్దాం. వాడు పెరిగి పెద్దయ్యాక అయితే రాజు అవుతాడు లేకపోతే సాధువే అవుతాడు అని ఆలోచించుకుంటే ఈ వీడేమనుకున్నాడు, ఈ రాజుగారి ఇంట్లో నుంచి ఓ వస్తువు దొంగతనం చేశామనుకో, ఓ వస్తువే. అదే ఇప్పుడు రాజుగారి అబ్బాయికి చదువు కుదిర్చే సాధువులాగా కుదురుకున్నామనుకో, ఈ డబ్బంతా మందే చక్క. అందుకని ఏం చేశాడు, పరిగెత్తుకుంటూ వీడు రాజు కంటే ముందు, రాజు ఇంకా డిసైడ్ చేసుకున్నాడు ఎప్పటికో వెళ్ళాలి ఆయన, అక్కడికి వెళ్ళిపోయాడు. అడవికి వెళ్ళిపోతే 4 సాధువులు కనపడ్డారు. తలా ఒక చోట కూర్చొని తపస్సు చేసుకుంటున్నారు. ఈ కుర్రాడు ఏం చేశాడు, దొంగవాడు ముందు ఒక ఆయన దగ్గరికి వెళ్ళాడు. మహాప్రభు, నేను తత్ప్రవర్తన నేర్చుకోవాలనుకుంటున్నాను, మీ శిష్యుడిగా ఉంటాను, ఏదైనా ఒక మంచి వాక్యం చెప్పండి అన్నాడు. అబద్ధం చెప్పద్దు, అసత్యం ఆడరాదు, అస్సలు అబద్ధాలు చెప్పకూడదు నాయన, సత్యానికి ఉన్న విలువ ఇంకా దేనికి లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ సత్యాన్నే పలకమన్నాడు. కుర్రాడు అడిగాడు, ఇంకేమైనా ఉందంటే, ఏమీ లేదు నేను ఇంకంతేని కళ్ళు మూసుకున్నాడు. అసత్యము పలుకరాదు, బాగుంది కదా. సరే, ఈ 2వ సాధువు దగ్గరికి వెళ్ళాడు. 2వ సాధువు దగ్గరికి వెళ్తే 2వ సాధువు కూడా దండం పెట్టాడు. నేను విద్యార్థిని అన్నాడు, మీ శిష్యుడిగా ఉంటానన్నాడు, ఏదైనా చెప్పమన్నాడు. చెప్పమంటే ఈయన ఏమన్నాడు, ఇతరులను కూడా నీ వలనే తెలుసుకో, నీలాంటి వాళ్ళేనని తెలుసుకో అని చెప్పాడు. అది చెప్పేసరికల్లా కుర్రాడు ఇంకా ఏదైనా చెప్తారా, ఇంకేం చెప్పండి ఆయన, ఒకటే, ప్రతి ప్రాణి, ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణి నీ వంటిదే, అంతా భగవత్ స్వరూపమే, అంతేనని కళ్ళు మూసుకున్నాడు ఆయన. ఇంకేం చెప్పడు. మొదటిది అబద్ధం చెప్పకూడదు, 2వది ప్రాణులన్నీ సమానమే, అన్నీ సమానమే. ఇప్పుడు 3వ సాధువు దగ్గరికి వెళ్ళాడు. 3వ సాధువు దగ్గరికి వెళ్తే 3వ సాధువు కూడా దండం పెట్టి, అయ్యా నేను విద్యార్థినండి, నాకేమన్నా చెప్పండి అన్నాడు. ఈయన ఏమన్నాడంటే, భగవంతుడే నావాడు, నేను భగవంతుడి వాడినే, భగవంతుడు తప్ప ప్రపంచంలో ఏదీ లేదని భావించాలి, భగవంతుడు తప్ప ఇంకేం లేదు, అన్నిటికీ భగవంతుడే, నాకు ప్రతిదానికి దేవుడే దిక్కని భావించాలి. ఇది బాగుంది. సరే, ఇంకేమైనా చెప్తారంటే ఇంకేం లేదని ఆయన కళ్ళు మూసుకున్నాడు. 4వ సాధువు దగ్గరికి వెళ్ళాడు. 4వ సాధువు ఏం చెప్పాడంటే, సాధువర్తన, దయగా ఉండటం ప్రాణుల పట్ల, ఈయన ఉద్దేశం ఇది. ఈ 4 వాక్యాలు పెట్టుకున్నాడు మనవాడు. ఈ అడవిలోనే ఇంకో పక్కకు పోయి అక్కడ తపస్సు చేసుకోవటం మొదలుపెట్టాడు. కూర్చుని ఉన్నాడు. సన్యాసి వేషం వేసుకుని, సన్యాసి వేషానికి ఏముంది, ఈ మామూలు బట్టలు వేసుకోకూడదు, పైనుంచి కిందకి ఒక గౌన్ లాంటిది వేసుకోవటము, గడ్డము అది చీకిరి బాకిరిగా ఉంటుంది, కళ్ళు మూసుకుని ఏదో జపం చేయటం. వాడు ఏం చేస్తున్నాడో జపం. సరే, కొన్నాళ్ళు గడిచేసరికల్లా వీడికి కూర్చోవటం అలవాటైంది. రాజుగారు రావాలి కదా, మరి కూర్చుని ఉండకపోతే, రోజంతా కూర్చోపోతే రాజుగారు వచ్చి వెళ్ళిపోడు, అదే అందుకని కూర్చున్నాడు. ఈ కొద్ది రోజులకి రాజు వచ్చి ఆయన ఒక్కొక్క సాధువు దగ్గర నమస్కారం చేస్తూ అందరితోటి మాట్లాడుకుని, 5వ సాధువు కూడా చేరాడు ఇక్కడని, 5వ సాధువుతోటి కూడా మాట్లాడి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక్కడ డిసైడ్ చేసుకోవాలి కదా, ఇవన్నీ భార్యకి చెప్తే భార్య తను కలిసి డిసైడ్ చేసుకుని పిల్లవాడిని తెచ్చి అప్పచెప్పాలి. అక్కడి నుంచి ఏమైంది, వెళ్ళాడు.
ఇవాళ రాజుగారు వెళ్ళంగానే ఈ దొంగ ఏమంటాడంటే రాజు తన గురించి ఏమనుకుంటున్నాడో తెలుసుకోవటం కోసం ఈ సాధు వేషం విప్పి ఇక్కడ పెట్టి రాజుగారింటికి పరిగెత్తాడు. వెళ్తే ఈ రాజు రాణి అంతఃపురంలో ఉన్నారు. వాడికి తెలుసు ఓ చెట్టు మీద చెక్కితే అంతఃపురం గోడ మీదకి వచ్చి కూర్చోవచ్చు. వచ్చి అక్కడ కూర్చునేసరికల్లా రాజు రాణి మాట్లాడుకుంటున్నారు. ఏమండి సాధువులను చూసారా, అడవిలో అంతా బాగుందా, వాళ్ళు కులాసాగా ఉన్నారంటే అన్నీ బాగున్నాయి, ఇది వరకు 4 ఉంటారని విన్నాం, ఇప్పుడు అక్కడ 5 ఉన్నారు. ఒక్కొక్క స్వామీజీ దగ్గరికి వెళ్ళాను. మొదట ఆయనేమో అబద్ధం చెప్పొద్దన్నాడు, రెండో ఆయనేమో సర్వప్రాణి సమానత్వం అన్నాడు, మూడో ఆయనేమో భగవంతుడే అన్నిటికీ దిక్కని భావించమన్నాడు, నాలుగో ఆయనేమో ప్రాణుల పట్ల దయగా ఉండాలన్నాడు, ఐదో ఆయన ఈ 4 వాక్యాలు చెప్పాడు. వీళ్ళు ఒక్కొక్కటి చెప్పారు. ఐదో ఆయన 4 వాక్యాలు చెప్పి సాధు సంతుల మాట వినునాయన అని చెప్పాడు. 5 మహావాక్యాలు చెప్పాడు. ఆయనే చాలా గొప్పవాడు, మన పిల్లాడిని ఆయన దగ్గరే పెడదాం అనేసరికల్లా ఈ సాధు దొంగ కనిపించింది. వాళ్ళు ఎవరో చెప్పిన మాటలు చెబితేనే నేను ఇంత గొప్పవాడిని అయిపోయానా? రాజు స్వయంగా తన పిల్లాన్ని నా దగ్గర పెట్టి విద్య చెప్పించాలని భావిస్తున్నాడంటే ఆ మాటలు నేనే పాటిస్తే అక్కడి నుంచి అడవి నుంచి వెళ్ళిపోయాడు ఆ దొంగ. వెళ్ళిపోయి అక్కడెక్కడికో ఇంకా సుదూర తీరాలకో నదీ తీరానికి వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసుకోవటం మొదలుపెట్టాడు. ఈ తను విన్న 4 మహావాక్యాలు, తను యాడ్ చేసిన సాధు సంతుల్ని గౌరవించండి అనే 5 మహావాక్యాలని వాటినే మననం చేస్తూ కొన్నాళ్ళకి నిజంగానే సాధువు అయిపోయాడు. కానీ అతనికి మంత్రదీక్ష లేదు, ఈ వాక్యాల స్మరణలోనే ఉన్నాడు. అయితే భగవంతుడికి వీరి మీద కృపాకరుణ వచ్చినాయట. ఒకరోజు పొద్దునే ప్రత్యక్షమయ్యాయి చక్కటి స్వరూపంతో. అయితే దేవుణ్ణి చూసేసరికల్లా ఈ దొంగ మైమర్చిపోయాడు. తండ్రి, నా పట్ల కరుణతోటి వచ్చావా, నాకు ఒక మంత్రదీక్షనిస్తే నేను మంత్రం జపం చేసుకుంటాను అని అడిగాడు. ఈ 4 వాక్యాల ముందు ఏమేం వాక్యాల గురించో చెప్తున్నాడో అదే అడుగుతున్నాడు అనమాట భగవంతుడు. నువ్వు 4 తలలు నరికి పెట్టరావాలి నాకు. మొదటిది అసత్యం ఆడకూడదనేవాడు, రెండో వాడు ప్రాణులందరూ భగవంతుడు సమానం అనుకునేవాడు, మూడో వాడు భగవంతుడే దిక్కు అని భావించేవాడు, 4గో వాళ్ళు సర్వప్రాణి సమానత్వం అంటే ప్రాణుల పట్ల దయగా ఉండాలనే ఈ 4 తలలు నరికి పట్టుకురా ఈ కత్తితోటి. ఆ 4 తలలు చూశాక నీకు మంత్రదీక్షిస్తానన్నాడు. దొంగ సరే అన్నాడు. కత్తి పుచ్చుకుని లేచా కనిపించింది. నేను ఏం మానేయటానికి ఈ జపం చేసుకుంటున్నాను నేను, మళ్ళీ నేను వెళ్ళి ఆ పని చేయటం ఏమిటి? 10 అడుగులు వేసినాడు, మళ్ళీ వెనక్కి వచ్చాడు. భగవంతుడు చిరునవ్వుతో చూస్తున్నట్టు ఆయన, అయ్యా నేను అబద్ధం ఆడడం మానేశాను, అందరినీ నాతో సమానంగా చూసుకుంటున్నాను, నాకు భగవంతుడి పట్లే విశ్వాసం ఉంది, ప్రాణుల పట్ల దయగా ఉన్నాను, ఈ 4 లక్షణాలు నాకే ఉన్నాయి, నా తల నరుక్కుని ఇస్తాను నీకు, నాకు మంత్రదీక్ష ఇవ్వని మెడ మీద తలపెట్టుకుని మెడ మీద కత్తి పెట్టుకుని లాగబోయాడు. భగవంతుడు నవ్వుతూ కత్తి పట్టుకున్నాడు. ఈ పరివర్తన నీతో వచ్చిందా రాలేదా నీకు అని తెలియడానికే ఈ ప్రశ్న అడిగాను నాయన. నీకు మంత్రదీక్ష అక్కర్లేదు, నువ్వు నా సొంతం అయిపోయావని అతన్ని సశరీరంగా ఆ దొంగని తనతో పాటు వైకుంఠానికి తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు వాక్యాలు వినడం కాదు, వాటిని స్వయంగా పాటించే ప్రయత్నం చేస్తే భగవంతుడికి నచ్చుతుంది. నువ్వు ఎన్ని ప్రవచనాలు విన్నావు అనేది ఇంపార్టెంటే కాదు, అసలు ఒక్కటి విను, దాన్ని త్రికరణ శుద్ధిగా పాటించు, మన ప్రవర్తనలో మార్పు తెచ్చుకో. ఈ మార్పు నువ్వు ప్రపంచానికి తెలియదు, లోపలున్న అంతర్జ్యోతికి తెలుస్తుంది. నువ్వు మారిన సంగతి ప్రపంచాన్ని నమ్మించాల్సిన అవసరమే లేదు నీకు. లోవాడికి తెలియాలి, లోపలి వాడికి తెలిస్తే నీకు కావాల్సింది, నీకు ఆ సమయంలో నీకు అవసరమైంది భగవంతుడు నీకు ఇచ్చే తీరుతాడని చెప్పే కథ. ఎంత బాగుందో. మంచి మంచి కథలు ఉన్నాయి కదా మన దగ్గర, చాలా అద్భుతంగా ఉంది రమ్మగారు. ఇప్పుడు ప్రవర్తన మార్చుకోవాలి అనేది ఇప్పుడు ఎప్పుడు లేట్ కాదు జయ, జీవితకాలం మనకు సమయం ఇస్తాడు భగవంతుడు. ఎప్పుడైనా మనం మార్పు తెచ్చుకోవచ్చు. చాలా దుష్ప్రవర్తన చేసాం, ఇన్నాళ్ళుగా ఇలా ఉన్నాం, మారితే ఎలా అని అనుకోవద్దు. ఇన్నాళ్ళు తప్పులు చేశాడు, వీడు పెద్ద మారతాడా అని మనం అనకూడదు ఇంకొకళ్ళని. ఖచ్చితంగా మార్పు వస్తుంది, మార్పు రావచ్చు, మార్పు తీసుకోవచ్చు, మార్పు అత్యంత సహజమైనది. మనం ఇంత పుట్టాం ఇంత అవలా, అలాగే ఎంత తప్పులు చేసేవాడైనా లోపల నుంచి మార్పు వస్తే వాడిని ఒప్పుకోవాలి, స్వాగతించాలి తప్పకుండా. భగవంతుడే వాడిని స్వాగతిస్తాడు, మానవ మాత్రంలో మనం ఎంత. నువ్వు ఇదివరకు అలా చేసావు కదా అని గుర్తు చేయొద్దు, వాడికి చేయకూడదు. వీటిలో వచ్చిన మార్పుని స్వాగతించి ఆ మార్పుని గుర్తెరిగి వాడిని ఇంకొంచెం ముందుకు సన్మార్గంలోకి నెట్టడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు ఇదివరకు అలాంటి వాడివి కదా అని అనకూడదు.
భగవంతుడికి నచ్చుతుంది, ఆ మార్పు తెచ్చుకునే అవకాశాలు ఇస్తాడు మనకి. ఇచ్చిన కొన్ని అవకాశాలు వదిలేసుకున్నా దొరికిన అవకాశాన్ని పట్టుకుని మన ప్రవర్తనని మార్చుకోవచ్చు. చాలా బాగుంది రమ్మగారు, అద్భుతం. నమస్తే. నమస్తే జయ.